హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్లి కానివారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్తోనే డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా? అలాగే మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి మీది అండ్ మీ పర్సన్ నేమ్ మీద అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, కాల్ చేయొద్దండి. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీరు? The hibiscus, 6 of swords, the lover, justice, 2 of swords, knight of swords, queen of wands, nine of swords, the fool, death, nine of cups, king of swords, clarification, 3 of wands, page of pentacles, page of swords, 8 of pentacles, ace of wands అండ్ 10 ఆఫ్ సోర్డ్స్ అనమాట. అండ్ ఫస్ట్ కార్డ్ హైబ్రిస్కస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, మీకు కార్డ్స్ అని కనిపిస్తున్నాయా లేదా? ఫస్ట్ బాటమ్ ఆఫ్ ద డెక్ చూసినట్లయితే పర్సన్ ఎందుకు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. తన లైఫ్లో ఏదో రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది, ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది, ఇలా జరుగుతుంది అని పర్సన్ అనుకోలేదన్నమాట. 24/7 ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ గురించి తను ఆలోచిస్తున్నారు. తను ఏదో బెనిఫిట్స్ అనేది కావాలనుకున్నారు మీ వైపు నుంచి. ఓకే, మీ వైపు నుంచి తను చాలా బెనిఫిట్స్ అనేది పొందాలి అనుకున్నారు, కానీ మధ్యలోనే ఎండ్ అయిపోయింది. అది పర్సన్ తట్టుకోలేకపోతున్నారనమాట. మేబీ మీరు కూడా కావచ్చు. ఈ రిలేషన్షిప్ నుంచి మీరు మోన్ అయిపోవడం, ఈ పర్సన్ని దూరం పెట్టడం ఏదో జరుగుతుంది. సో ఈ పర్సన్ తను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. మీ వైపు నుంచి కొన్ని మెటీరియల్ థింగ్స్ అనేది పర్సన్ పొందాలి అనుకున్నారనమాట. ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోవడం మీ పర్సన్ తను తట్టుకోలేకపోతున్నారు, బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, హైబ్రిస్కస్ ఇప్పుడు ఈ పర్సన్ తను చాలా కామ్ అయిపోయి అన్నీ గమనిస్తున్నారు. నన్నే పట్టించుకోవా, నన్నే కేర్ చేయవా, తనే దూరం పెడతారు, మళ్ళీ తనే ఈగోకి వెళ్ళడం, మళ్ళీ మీరే తనని దూరం పెడుతున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ మీ వైపు నుంచి తను ఏం కోరుకుంటున్నారంటే పదే పదే మీ వైపు నుంచి తను కాల్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మెసేజెస్ అనేది పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. తనని మీరు చేసేయాలి, అది పర్సన్కి కావాలన్నమాట. కానీ మీరు చేసేయడం లేదు, మీరు గమ్మున ఉండిపోయారనమాట, కామ్ అయిపోయారు. అది పర్సన్ తీసుకోలేకపోతున్నారనమాట. ఇక్కడ 6 ఆఫ్ సోర్డ్స్, మీరు మోన్ అయిపోతున్నారు, తనని దూరం పెట్టేస్తున్నారు. అండ్ మేబీ మీరు ఈ పర్సన్తో లైఫ్ అనేది ఇంట్రెస్టెడ్గా లేరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కొంతమంది మీరు వేరే పర్సన్ మీద ఇంట్రెస్టెడ్గా ఉండొచ్చు, లేదా మీ లైఫ్లో ఎవరు న్యూ పర్సన్ వస్తున్నారు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, మీకు రెజల్ట్ అయితే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. మీ లైఫ్లో ఎవరో న్యూ పర్సన్ వస్తున్నారు, మీరు తనని దూరం పెడుతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ద లవర్ కార్డ్ వచ్చింది ఇక్కడ. ఈ పర్సన్కి మీ మీద తనకి చాలా ఫ్యాషన్ ఉంది, ఒక లస్ట్ ఎనర్జీ ఉంది. ఈ పర్సన్ మీ వైపు నుంచి తను మేబీ ఒక లస్ట్ ఎనర్జీ లాంటిది చూపిస్తుందండి. ఓకే, ఇక్కడ
ఒక పర్సన్ తను ఏంజెల్‌ని చూస్తున్నారు. ఇక్కడ ఈ పర్సన్ బాడీని చూస్తున్నారు. ఓకే. అంటే ఇక్కడ ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు మీ బాడీకి. ఓకే. మీరు ఈ పర్సన్‌ని దూరం పెట్టడం ఈ పర్సన్ తను భరించలేరనమాట. చాలా బాధపడతారు. మీరు దూరం పెట్టకూడదు. తన వైపు ఎన్ని తప్పులున్నా సరే గానీ మీరు తనని దూరం పెట్టకూడదు. ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. మీరు మోన్ అయిపోతున్నారు అనే భయం మీ పర్సన్‌ని కామ్‌గా ఉండలేకపోతున్నారు. కంగారు పడడము, బాగా టెన్షన్ తీసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మీ లైఫ్‌లో ఈ పర్సన్ మేబీ ఇక్కడ వీరెవరైనా ఉండనివ్వండి. ఓకేనా? మీ మీద అతనికి లోపల కుళ్ళు, బయట మాత్రం ప్రేమగా మాట్లాడే ఛాన్స్ అనేది ఉంటుందనమాట. ఓకే. మేబీ పర్సన్ వస్తారు మీ లైఫ్‌లో ఇక్కడ రీయూనియన్ కూడా చూపిస్తుంది. కానీ ఈ పర్సన్‌తో మీకు ఆర్గ్యుమెంట్స్ అనేది కనిపిస్తుందనమాట. మళ్ళీ పర్సన్ ఏదో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడానికే వస్తున్నారు. మేబీ మీరు ఈ పర్సన్‌ని దూరం పెడుతున్నారా? లేదా మీ లైఫ్‌లో అదర్ పర్సన్ ఎవరో వచ్చేసారు అనే అనుమానం కావచ్చు. ఓకే. మీరు తనని సరిగ్గా పట్టించుకోవడం లేదు అనే అనుమానం కావచ్చు. ఏదో జరుగుతుంది. ఓకే. చాలా కోపంతో మీ లైఫ్‌లో వస్తున్నారు తను. ఓకే. చాలా ప్రేమగా మాట్లాడతా అన్నీ తవ్వుతారనమాట. ఒకటేసారి ఆర్గ్యుమెంట్స్ అనేది వచ్చేస్తుంది ఇద్దరి మధ్యలో. ఓకే. అలాంటిది చూపిస్తుందనమాట. ఓకేనా? చాలా నెగెటివ్‌గా గూడా ఆలోచిస్తారండి పర్సన్. ఓకే. తన ఎనర్జీ అనేది తను తక్కువ చేసుకోవాలి అని అనుకోరనమాట. తనని అందరూ చేసేయాలి. తన వైపు ఎంత తప్పున్నా సరే మీరే కాల్ చేయాలి, మీరే మాట్లాడాలి. ఇదంతా అవ్వదనమాట. సో, తనని మీరు చేసేయాలి అని అనుకోవడం లేదు. తనని దూరం పెట్టాలి అని మీరు అనుకుంటున్నారు. చాలా నెగెటివ్ పర్సన్ ఈ పర్సన్. బయట మాత్రం చాలా మంచివారిలాగా కనిపిస్తారు అని మీరు అనుకుంటున్నారనమాట. డిస్టర్బ్ అవుతున్నారు. ఫీల్ అవుతున్నారు. నిద్ర సరిగా పోలేకపోతున్నారు. ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అసలు ఈ లైఫ్ ఏంటో మీకు అర్థం కావడం లేదు. ఈ పర్సన్ బిహేవియర్ మీకు అర్థం కావడం లేదు. ఎప్పుడు ఈ పర్సన్ మంచిగుంటారో అర్థం కావడం లేదు. ఈ పర్సన్ ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారో అర్థం కావడం లేదు. ఈ పర్సన్ ప్రవర్తన మీకు అర్థం కావడం లేదనమాట. రీయూనియన్ అయితే చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. అండ్ ఇక్కడ డెత్ అనేది వచ్చింది. మీ పర్సన్‌లో చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్ ఉండొచ్చు మీ పర్సన్‌కి. కొంతమంది మీకు హెల్త్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఓకే. అండ్ ఈ పర్సన్ ఏ రిలేషన్ అయితే తను ఎండ్ చేసుకోవాలి అని అనుకున్నారో, ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ చేయాలి అని కూడా తను ఆలోచిస్తున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ లైఫ్‌లో ఇక్కడ కింగ్ అండ్ క్వీన్ అనేది వచ్చారండి. ఓకే. మీరిద్దరూ సమానం. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ గూడా కాదనమాట ఇక్కడ. ఓకే. కానీ మీ పర్సన్ మీ మంచితనాన్ని తను అడ్డుపెట్టుకుంటున్నారు. ఓకే. ఇక్కడ తనేమి ఎక్కువ కాదు, మీరేమి తక్కువ కాదు. ఇద్దరూ సరి సమానమే. కానీ ఈ పర్సన్ చాలా మొండి తత్వంతో తను అనుకున్నది సాధిస్తున్నారు. మీ మంచితనాన్ని తను అడ్డుపెట్టుకుంటున్నారనమాట. కానీ ఇప్పుడు ఇంకా భరించాలి. తన కోపాన్ని గానివ్వండి, తన మొండితత్వాన్ని గానివ్వండి, తన ఇన్‌మెచ్యూర్ ప్రవర్తన గానివ్వండి, మీరు భరించాలి అని మీరు అనుకోవడం లేదు. ఓకే. మీలో గూడా కోపం అనేది పెరిగిపోతుంది. అసహ్యం పెరిగిపోతుంది. తనతో ఫైట్ చేయడానికి మీరు గూడా సిద్ధంగా ఉన్నారనమాట. ఓకే. ఎంతగానో ఓపిక పడతారు. ఎదురు తిరిగేసరికి పర్సన్ తను తట్టుకోలేకపోతున్నారనమాట. బాధపడుతున్నారు. ఏడుస్తున్నారు. కుమిలిపోతున్నారు. అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాన్స్ అనేది వచ్చిందండి. ఈ పర్సన్ తను చాలా స్పై చేస్తున్నారు మిమ్మల్ని. తను ఏదో చిన్న ఆఫర్ లాంటిది ఈ పర్సన్ తీసుకొని రావాలి అని తను అనుకుంటున్నారండి. కానీ మీరు ఆ చిన్న ఆఫర్ మీకెందుకు? అవసరం లేదు అన్నట్టుగా మీరు తనని దూరం పెడుతున్నారనమాట. అక్కడ గూడా ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారు. మీరు చాలా మొండిగా తయారయ్యారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కొంతమందికి పర్సన్ ఏ రిలేషన్‌షిప్‌లో చాలా చేశాను గానీ, మీరు తనని అర్థం చేసుకోవడం లేదు. మీ లైఫ్‌లో మేబీ మీరు అదర్ పర్సన్‌తో కమిట్ అయిపోతున్నారు అని గూడా కొంతమంది బాధపడుతున్నారనమాట. ఓకే. తను మీకోసం చాలా చేశారు. ఓకే. తన జీవితాన్ని త్యాగం చేశారు. లేదా తను అందరిని వదిలేశారు.
మీకోసం తను మీకు ప్రేమను అందించడానికి తను చాలా చేశారనమాట. కానీ మీరు తనని మోసం చేస్తున్నారు. మీ లైఫ్‌లో అదర్ పర్సన్‌తో మీరు కమిట్ అవ్వాలి అని చూస్తున్నారు. లవ్ కాదు, ఒక లస్ట్ ఎనర్జీతో అదర్ పర్సన్ లైఫ్‌లోకి మీరు వెళ్ళిపోయారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. సో, మీ ప్రతి అడుగు ఈ పర్సన్ గమనిస్తున్నారనమాట. మీరు ఎటువైపు వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతిదీ ఈ పర్సన్ తను గమనిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకేనా? ఇప్పుడు ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు? మీ పర్సన్ ఎనర్జీస్, యాంగ్జైటీ, తను చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి పర్సన్. కమ్యూనిటీ, మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. తన మనసులో తను చాలా బాధపడుతున్నారనమాట. ఇప్పుడు ఈ పర్సన్ తను లోపల కుమిలిపోతున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. మిమ్మల్ని తను మేనిఫెస్ట్ చేస్తున్నారు. మిర్రర్ మేనిఫెస్ట్ కూడా ఈ పర్సన్ చేస్తున్నారనమాట. మిమ్మల్ని తను దూరం నుంచి మెచ్చుకుంటున్నారండి. మీ లైఫ్‌లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటున్నారు. ఎందుకో తన లైఫ్‌లో మేబీ మీరు ఉండడం తనకి రాసిపెట్టి లేదేమో, అంత అదృష్టం తనకు లేదేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్‌తో మీకు ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చు. ఓకే. వచ్చి ఉంటే దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండొచ్చు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటారండి ఈరోజు. టెంపుల్‌కి వెళ్తారు, హ్యాపీగా ఉంటారనమాట. ఈరోజు మీ లైఫ్‌లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందండి. ఏదో ప్రళయం లాంటిది. ఓకే. మేబీ ఏదో జరగబోతుంది. మీ లైఫ్‌లో న్యూ పర్సన్ రావచ్చు, లేదా ఏదో జరుగుతుంది. ఓకే. మీకు ఒకటేసారి ఒక షాకింగ్ లాగా ఉంటుందన్నమాట. ఓకే. అరే! ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అన్నట్టుగా ఆ టెన్షన్ మొదలవుతుందన్నమాట. ఓకే. కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఇక్కడ బ్రోకెన్ హార్ట్ అనేది వచ్చింది. ఓకే. ఎవరికో హార్ట్ బ్రేక్ జరగబోతుంది. ఇది మీ సైడ్ ఉంది. ఓకేనా? స్టార్ వార్నింగ్, తుఫాన్ లాంటిది, హార్ట్ బ్రేక్ అనేది మీ సైడ్ ఉంది. ఓకే. కాబట్టి మీరు కేర్‌ఫుల్‌గా ఉండండి. ఓకేనా? ఈరోజు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ చూపిస్తుందన్నమాట. ఓకేనా? ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా? బాయ్.